హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి పండగ ఎలా ఉందంటే డబల్ బొనంజ లెవెల్లో ఉంది భయ్య. నాకు తెలిసి ఈ న్యూ ఇయర్ మాత్రం వచ్చిన అన్ని అప్డేట్లో ది బెస్ట్ అప్డేట్స్ ఏవైనా ఉన్నాయంటే అవి ప్రభాస్ గారివే. రాజాసాబ్ ట్రైలర్ నుంచి ఇప్పుడు స్పిరిట్ లుక్ వరకు ఒక్కొక్క ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఎలా ఉందంటే సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, మా వాడిని ఎలా చూపిస్తున్నాడు అవన్నీ అనుకున్న రకరకాలుగా. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు ఆ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇండియా మొత్తం వెయిట్ చేసింది. అసలు ప్రభాస్ గారి లుక్ స్పిరిట్లో ఎలా ఉండబోతున్నాయి. నిన్న రిలీజ్ అయిన లుక్ చూసిన తర్వాత, అదే ఈరోజు నైట్ 12 గంటలకు రిలీజ్ అయిన లుక్ చూసిన తర్వాత ఇది మామూలు వైలెంట్ ఫిల్మ్లో అనిపించలే. ఒక అంటే ఇంక ఇది ఏదో బియాండ్ అబ్బా. అంటే ప్రిప్తి దిమ్రిని చూపిస్తూ ప్రభాస్ గారిని ఆ బ్యాక్ సైడ్ అలా షార్ట్ చూపించేసరికి మామూలుగా లేదు. ఒళ్ళంతా బ్యాండేజ్లతో చేతిలో బాటిల్తో నిజంగా సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తామో తెలియదు, కానీ ఈ ప్రభాస్ గారితో ఈసారి లెక్కలు వేరబ్బా. ఎందుకంటే రాజాసాబ్ లాంటి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇది చాలా పెద్ద సినిమాని ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా మొత్తం ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నారు. ఇంక దీంతో పాటుగా ఇప్పటికీ ఒక వైబ్లో ఉన్న రెబల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ స్పిరిట్ లుక్ చూసిన తర్వాత ఇంక ఇది ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. అది కూడా ఒక కాప్ గెటప్లో ఒక పోలీస్ ఆఫీసర్గా మరి ప్రభాస్ గారు కనిపించబోతున్నారు అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో, ఆ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా చూడండి, ఏదో మనం పోలీస్ గెటప్లో లుక్ రిలీజ్ చేస్తాం అనుకున్నాం, అవేవీ లేదు. ఇంకా బోల్డ్ సినిమా ఉంది, వెయిట్ చేయండి అనే టైప్లో ఎవరు ఊహించిన విధంగా దింపాడు. సో ఇప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత మనకి అర్జున్ అండ్ యానిమల్ అనే కొన్ని కంపారిజన్స్ ఏవేవో వస్తున్నాయి, కానీ నాకు తెలిసి ఆ రెండింటికి మించి ఒక వైలెన్స్, ఒక కంటెంట్ తీయబోతున్నాడు స్పిరిట్ అనే సినిమాతో సందీప్ రెడ్డి వంగ అని చాలా గట్టిగా అర్థమవుతుంది. అసలు తృప్తి దిమ్ని ఎంత నీట్గా చూపించాడు భయ్యా. ప్రభాస్ గారిని ఆ బాటిల్ పట్టుకొని ఆ బ్యాగ్స్ అసలు చెప్తున్నా కదా, ఈయన థాట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా అందుకే అంటున్నారు సందీప్ రెడ్డి వంగ అనేవాడు కల్ట్ డైరెక్టర్ అని. సో ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి రాజాసాబ్ ట్రైలరే అతిపెద్ద గిఫ్ట్. ఇప్పుడు స్పిరిట్ లుక్ చూసిన తర్వాత ఇంకా నాకు తెలిసి ప్రభాస్ గారిని ఇంకా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఇంకా చెప్తున్నా కదా, ఒక 3-4 దశాబ్దాల పాటు ఇంక ఇదే కంటిన్యూ అవుద్దబ్బా. ఎందుకంటే ఆయన సినిమా లైనప్ ఆ రేంజ్లో ఉంది. నాకు తెలిసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నంత ఫ్యాండమ్ కానీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకా అంటే ఎలా ఉందంటే ఒక హైలో ఉన్నారు వాళ్ళు. ఆ హై అలా పెరుగుతూనే వెళ్తుంది తప్ప రోజు రోజుకి తగ్గడం అంటే కనిపించలే. ప్రభాస్ గారి క్రేజ్ అనేది రోజు రోజుకి డబల్ అవ్వడమే తప్ప సినిమాల పరంగా కానీ లేదంటే సినిమా బాగాలేదైనా యావరేజ్ సినిమాలు వచ్చాయని ఏదన్నా అని చెప్పి తగ్గడం ఏం చూడాలబ్బా. ఏంట్రా బాబా కల్ట్ ఫాలోయింగ్, నాకు అర్థం కావట్లే. స్పిరిట్ లుక్ చూసిన తర్వాత అయితే నన్నంతా ఈ రోజంతా ఇండియా మొత్తం ఒకటే గోల, స్పిరిట్ లుక్ స్పిరిట్ లుక్ స్పిరిట్ లుక్ ఇంతే. ఇంక ఇండియాలో ఏ సినిమా బోల్డ్ సినిమాలు ఫస్ట్ లుక్లు రిలీజ్ అయినా, ఇవి రిలీజ్ అయినా, పోస్టర్ రిలీజ్ అయ్యా, కానీ ఈ స్పిరిట్కి వచ్చినంత బజ్ ఏ సినిమాకి రాలి. మనకి రామ్ చరణ్ గారు పెద్ద సినిమా కూడా అంతే, అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పాజిటివ్ వైబ్తో ఉంది. అలాంటి వైబే దానికి మించిన వైబ్ అయితే మాత్రం స్పిరిట్ సినిమాతో క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ అన్న. ఇది ఓపెన్గా తెలిసిపోతుంది ఆ ఫస్ట్ లుక్ పోస్టర్తోనే. 100కి 100% సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ఒక బీస్ట్ మోడ్లో మన ప్రభాస్ గారిని అయితే ప్రజెంట్ చేయబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు రాజాసాబ్ సినిమా అనేది ఆ ట్రైలర్ చూసిన తర్వాత రెబల్స్కి అదొక ఇంకొక పెద్ద సెలబ్రేషన్. ఎలా అంటే అసలు మారుతి ఏదైనా ఇస్తాడా, ఏం మనల్ని హ్యాండిల్ చేయగలడా, అది ఇది డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి రాజాసాబ్ ట్రైలర్ చూసే మతిలిపోయాయి. ఇప్పుడు స్పిరిట్ లుక్ కూడా చూసిన తర్వాత చూడండి, ఒకే పోస్టర్లో హీరోయిన్ చూపించాడు. చెప్తున్నా కదా ఆయన సంథింగ్ స్పెషల్ అబ్బా సందీప్ రెడ్డి వంగ. సో ఓవరాల్గా రెబల్ స్టార్ ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే, మీరు రెబల్ గాడ్ ఇంకొక 10 కాదబ్బా, ఇంకొక 2-3 తరాలు ఇంక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కానీ ఇది ఇంకా చెప్పలేము. ఇంకా ఏంటంటే ఆయన క్రేజ్ ఎలా ఉందంటే రోజు రోజు చెప్తున్నా కదా, ఒక్క పోస్టర్తో ఈరోజు మొత్తం కొన్ని 10 సంఖ్యలో రిలీజ్ అయ్యి ఒక్కొక్క సినిమా పోస్టర్ లుక్ కానీ అవి కానీ ఇండియా బయటికి అన్ని లాంగ్వేజ్లో. కానీ ఏ సినిమాకి రానిటు బజ్జి మాత్రం ఇప్పుడు స్పిరిట్ సినిమాకి వచ్చింది. అది కేవలం సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారి ఈ కాంబినేషన్ మీద ఉన్న అంటే జనాల్లో ఒక రకమైన ఎగ్జైట్మెంట్. చూడండి, ఒక పోస్టర్తోనే ఈ రేంజ్ ర్యాంప్ క్రియేట్ చేస్తే ఇంకా స్పిరిట్ సినిమా రిలీజ్ టైం దగ్గరకు వచ్చేసరికి ఆ బిజినెస్ లెక్కలు కానీ అసలు ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కానీ వాటి గురించి తలుచుకుంటూనే స్పిరిట్ తాగినంత అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతాం. ఆ రేంజ్లో ఉంది భయ్య నిజంగా, మామూలుగా. ఎందుకంటే ఎవ్వడు నాకు తెలిసి ఇది ఒక పెద్ద అంటే బిజినెస్ పరంగా కానీ రికార్డుల పరంగా కానీ ఇంక ఏ విధంగా మాట్లాడుకున్నా స్పిరిట్ అనేది మాత్రం నాకు తెలిసి అంటే ఒక బెంచ్ మార్క్ సినిమాలో నిలిచిపోతుంది. ఒక బాహుబలి అలా మాట్లాడుకుంటాం, ఆ టైప్ ఆఫ్ ఒక లెవెల్ అయితే సెర్చ్ అయిపోతున్నారు సందీప్ రెడ్డి వంగ విత్ ప్రభాస్ గారితో. ఇప్పుడు వరుసగా ఇప్పుడు 3 పోస్టర్లు రిలీజ్ అయిపోతున్నారంట 3 సందర్భాల్లో.
ఇప్పుడు న్యూ ఇయర్కి తృప్తి దిమ్మి ప్రభాస్ గారు, నెక్స్ట్ డాన్లీతో, అది తర్వాత మన ప్రభాస్ గారు వివేక్ ఓబరాయ్, ఇంకా డాన్లీ ప్రభాస్ గారు ఇద్దరిది ఫేస్ ఆఫ్ కానీ లుక్ రిలీజ్ అయితే సోషల్ మీడియా కాదు, ప్రపంచ సోషల్ మీడియా మొత్తం ఇంకా ట్విట్టర్ ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా హ్యాక్ అయిపోతాయేమో. ఆ డాన్లీ ప్రభాస్ గారు జస్ట్ ఫేస్ టు ఫేస్ ఒక్క చిన్న లుక్ కానీ రిలీజ్ అయితే మాత్రం ఇంకా వచ్చుకోత వీరన్న. చెప్తున్నా కదా, రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అంటే పాపం అప్డేట్స్ కోసం అడుక్కునే రోజులు కాదు, అప్డేట్స్ ఇంకా వెలుగులో వచ్చే రోజుల్లోకి వచ్చారు. మీకు రాజాసాబ్ అనే సినిమా అది పెద్ద ట్రీట్ సినిమా కాబోతుంది. ఈ సినిమాతో చెప్తున్నా కదా, స్పిరిట్ వరకు కాదు, రాజాసాబ్ సినిమాతోనే మొత్తం లెక్కలన్నీ మార్చేయబోతున్నారు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఇది గుర్తుపెట్టుకోండి.